పరిపక్వత కొరకు అపేక్షించడం. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19 నుండి 31 వరకు. నేటి వాక్యం: నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందేర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. గలతీ 4:19. తల్లిదండ్రులమైన మనమెప్పుడు మన పిల్లల్ని మించిపోయేంతగా ఎదగం. ఓ నానుడి చెప్పే విధంగా, చిన్నవారిగా ఉన్నప్పుడు వారు ఓ గుప్పెడే, కానీ పెద్దయ్యాక వారు ఓ గుండె నిండా. నాకు మా తల్లిగారు ఇలా అనడం విన్నట్టు గుర్తు. అదేమంటే, చిన్నవారిగా ఉన్నప్పుడు వారు మీ కాలి వేళ్లను తొక్కుతారు, కానీ పెద్దయ్యాక వారు మీ గుండెను తొక్కుతారు. వారి అయోమయ ఆత్మీయ జీవితాల విషయంలో గలతీయ విశ్వాసులకు సహాయం చేయడానికి ప్రయత్నించినప్పుడు పౌలుకు అనుభవమైనది అదే. అతడు మొదట సువార్తతో వారి వద్దకు వచ్చినప్పుడు వారు ప్రభువు వైపు తిరగడం చూడాలని ఆత్మీయంగా ప్రసవ వేదన పడ్డాడు. అయితే వారి రక్షణను సాధ్యపరచడానికి ప్రభుయేసు సిలువలో శ్రమపడ్డాడు. యెషయా 53:11. దానితో పోలిస్తే పౌలు యొక్క ప్రయాస ఏమీ కాదు. అయితే ఇప్పుడు గలతీయ క్రైస్తవులు తిరిగి ధర్మశాస్త్ర పరాయణత్వంలోకి, ఓ రకమైన రెండో బాల్యానుభవంలోకి వెళుతున్నారు. కాబట్టి పౌలు మళ్ళీ వారి విషయమై ప్రయాసపడాల్సి వచ్చింది. తల్లిదండ్రులమైన మనం మన పిల్లలు దేవుని చిత్తంలో పరిపక్వత చెందడం చూడాలని అపేక్షించినట్టే, వారిలో క్రీస్తు రూపం ఏర్పడగా చూడాలని అతడు అపేక్షించాడు. మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం. ధర్మశాస్త్ర పరాయణత్వంతోనో లేక ఇతర విధాలుగానో మీరు మీ విశ్వాసంలో బాల్యానికే అంటిపెట్టుకుని ఉంటున్నారా? అదే అయితే మీరు ఆ స్థితి నుండి ఎలా ఎదగగలరు? ఆమేన్.